రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర పరిస్థితులు, ఏపీ అభివృద్ధికి సహకారం లాంటి అంశాలపై ప్రధాని మోదీతో గంటకు పైగా చర్చించారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన 15,000 కోట్ల ఆర్థిక సాయాన్ని వేగవంతం చేయాలని కోరారు. పోలవరం నిర్మాణానికి సహకారం, వరద సెస్ కు అనుమతి ఇవ్వాలని కోరారని తెలుస్తోంది. వైజాగ్ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించారని సమాచారం. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఎన్డీఏ నేతల సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. జేపీ నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై చర్చించారు. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని చంద్రబాబు కలిశారు. రైల్వే జోన్, రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రేపు ఉదయం 9:30 ఢిల్లీ నుంచి చంద్రబాబు ఏపీకి బయలుదేరనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ. గాయత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు 8:30 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కేంద్ర మంత్రులతో సమావేశం, అటు ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశము 1 గంట పైగా నడిచింది. తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా సమావేశం పూర్తయింది. అయితే ఇప్పుడు మనము నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నివాసం దగ్గర ఉన్నాం ప్రస్తుతము. అయితే దాదాపు 1 గంటకు పైగా ప్రధాని నరేంద్ర మోడీ గారితో జరిగినటువంటి భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే దాదాపు అంటే ఏదైతే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టుతున్న నేపథ్యంలో అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధులపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. త్వరితగతిన అమరావతి అభివృద్ధి కొరకు దాదాపు 15,000 కోట్లను ప్రకటించినారు. వాటిని, ఆ నిధులను త్వరగా పూర్తి చేసే విధంగా కూడా ఈ వార్షిక బడ్జెట్లో కేటాయించాలన్నది కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అటు రైల్వే జోన్కి సంబంధించినది, అంటే రైల్వే జోను ఏదైతే విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి ఆహ్వానం అంటే రావాల్సిందిగా ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని. దీనికి తప్పకుండా వస్తానంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి సమ్మతి తెలపడము. తర్వాత ముఖ్యంగా ఏదైతే ఈ 8వ తేదీన కూడా ఆంధ్రప్రదేశ్కి రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యంగా మనకు జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. దాదాపు 8వ తేదీన కూడా జమిలీ ఎన్నికల మొదటి సమావేశం జరగనున్నది. దీనిలో కూడా ఏదైతే సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలను కూడా ఇందులో అంటే ఈ ప్రధానంగా 1 గంట సమావేశంలో కూడా దానిపై కూడా చర్చకు వచ్చింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం 2 అంశాలను ప్రధానంగా చర్చించాలి. అయితే మొదట మనకు పార్లమెంట్లో జరిగినటువంటి రాజ్యసభలో అమిత్ షా చేసినటువంటి అంబేద్కర్కి సంబంధించినటువంటి విషయాన్ని చాలా ఇక్కడ ఈ సమావేశంలో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే విపక్షాలు చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉందో వాటిని తిప్పికొట్టే విధంగా కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అందరి సభ్యులతో కూడా చర్చించి అదే అంశాలని గట్టిగా విపక్షాలకు తెలిసేలా కూడా దానికి జవాబు ఇచ్చే విధంగా కూడా అందరికీ కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనకు అటు విశాఖ రైల్వే జోన్కి సంబంధించింది, తర్వాత పోలవరానికి రావాల్సినటువంటి నిధులపై కూడా ఏదైతే పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలి, దీనిపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించడం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే లోపల జరిగినటువంటి ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ఎందుకంటే వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఈ పర్యటన అన్నది చాలా కీలకమని చెప్పవచ్చు. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను చర్చించారు. తర్వాత అక్కడి నుంచి దాదాపు నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో సమావేశమయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి శాంతి భద్రతల విషయానికి సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే గత నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై చర్చించారు. దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది.
అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పార్లమెంట్ అంశాన్ని కూడా ఇక్కడ అమిత్ షా కూడా అంటే అమిత్ షా గారు ప్రసంగించినటువంటి ఏదైతే ఉందో ఆ దానిపై కూడా ఇక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు తర్వాత అమిత్ షా మధ్యలో కూడా ఈ సంభాషణ కూడా జరిగినట్లు తెలుస్తుంది. అయితే అనంతరం అంటే ఈ సమావేశంలోనే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానంగా మనకు జమిలీ ఎన్నికలపై కూడా ఉంది. తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ముందుగా అంటే ఉత్తరాది కన్నా దక్షిణాదిన పుంజుకునే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్లే విధంగా కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీలో 3 వ్యక్తులను ఇందులో నియమించడము, ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత రామ్మోహన్ నాయుడు, మనకు ప్రధానంగా భూపేంద్ర యాదవ్ 3తో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, దీనికి సబ్ కమిటీలను కూడా ఏర్పాటు చేయడము. అయితే దీనికి సలహా సూచనలు ఇచ్చే విధంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంటే దక్షిణాదిన ఎన్డీఏ కూటమి విస్తరించే విధంగా, బలాన్ని పెంచుకునే విధంగా, విపక్షాలకు కూడా జవాబు చెప్పే విధంగా రానున్నటువంటి ఏదైతే తమిళనాడు ఎలక్షన్స్ అనుకోవచ్చు, తర్వాత మనకు బీహార్ ఎలక్షన్స్, తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్, దీనికి అనుగుణంగా కూడా సలహా సూచనలు మాత్రం దీనిపై కూడా కొంత చర్చించినట్లు ఉంది. రానున్నటువంటి మరికొన్ని సమావేశాలు కూడా ముందు జరగబోతాయి అన్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకు అక్కడ దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అనంతరము నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఇప్పుడు మనము నివాసం దగ్గరే ఉన్నాం. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఆర్థిక శాఖ మంత్రితో కూడా కేంద్ర మంత్రితో కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దాదాపు అంటే బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి తరుణములో ఈ భేటీ అన్నది చాలా కీలకము. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఇప్పటికీ ఇంతకుముందే ఏదైతే నిధులు ప్రకటించారో వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా, నిధులు కేటాయించే విధంగా కూడా ఈ ప్రధానంగా కూడా పోలవరం కానీ, మనకు విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటిది కానీ, తర్వాత ఈ అంశాలపై కూడా ప్రధానంగా అమరావతి ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధానంగా వచ్చే కేంద్ర బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి నిధులను కేటాయించే విధంగా కూడా దీనికి కోరినట్లు కూడా తెలుస్తూ ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కళ. రేపు ఉదయం 9:30కు తిరిగి అంటే రేపు ఉదయం 9:30కు సీఎం చంద్రబాబు నాయుడు తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక్కడి నుంచి రేపు 9:30కు తిరుగు ప్రయాణమై హైదరాబాద్కు చేరుకోనున్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కళ.